నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. టీడీపీ బలోపేతానికి అబ్జర్వర్ల వ్యూహం. బిఎన్ కండ్రిగలో మండల అధ్యక్షుడి ఎన్నికకు జోష్. తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగ మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడి ఎన్నిక నిర్వహణపై పార్టీ అధిష్టానం ప్రత్యేక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అధిష్టానం నియమించిన 4 అబ్జర్వర్లతో కూడిన బృందం చామర్తి సురేష్ రాజు, ఎల్సి రమణారెడ్డి, బొమ్మనబోయిన వెంకటేశ్వర్లు, మర్రెడ్డి శ్రీనివాసులు హాజరై ఎన్నికల ప్రక్రియ, అభ్యర్థుల ఎంపిక, పార్టీ అంతర్గత సమీకరణలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. మండలంలోని టీడీపీ నాయకులు, క్లస్టర్లు, గ్రామస్థాయి కమిటీ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సమావేశంలో పాల్గొన్నారు. నాయకుల మధ్య అభిప్రాయాల సేకరణతో పాటు రాబోయే ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన చర్యలపై అబ్జర్వర్లు సూచనలు ఇచ్చినట్లు సమాచారం. SR7 టీవీ ఛానల్ రిపోర్టర్ రామచంద్రయ్య. ఆయన ముందుగానే నన్ను ఏర్పాటు చేశారు. దానికి ఆయనకి మరి పార్టీ సంస్థాగతంగా పార్టీ పెద్దలకు, లోకేష్ గారికి, సీఎం గారికి అందరూ కూడా ఈ సభాముఖం ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, బిఎన్ కండ్రిగ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి KSS సభ్యులు, బూతు, యూనిట్, క్లస్టర్, గ్రామ స్థాయి, అదేవిధంగా మండల స్థాయి సభ్యులందరికీ కూడా జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచులు, అదేవిధంగా PSC మెంబర్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మా పరిశీలకులు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మరి గౌరవనీయులు మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అబ్జర్వర్ సురేష్ గారు, మరొక ఎలక్షన్ అబ్జర్వర్ వెంకటేశ్వర్లు గారు. మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి కార్యకర్త నాయకుడిగా ఎన్నుకోండి. ఒకవేళ 2-3 పోటీ పడితే అది మన పార్టీ స్టేట్ పార్టీ ఆఫీస్ చూసుకుంటుంది. IVRS పెడతారు. వాళ్ళల్లో ఎవరైతే అందరినీ కలుపుకోవడం ఉంటుందో వాళ్ళకే నాయకత్వం దొరుకుతుంది. అదే విధంగా మండల గ్రామ సంస్థాగత ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేయబడింది. మొదటిగా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ వర్షం తుఫాన్ కారణంగా గత 2 రోజులుగా విపరీతమైన వర్షం ఉన్నా కూడా పార్టీ పిచ్చి ఎలా ఉంటుందా అనేది మీరే బెస్ట్ ఎగ్జాంపుల్. అసలు ఊహించుకోలేకపోతున్నా నేను. ఎంత మొన్న 17వ తారీఖున మేము మీటింగ్ పెట్టిన రోజు నియోజకవర్గంలో కుప్పం తర్వాత సత్యవేడి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి అంత బలమైన నియోజకవర్గం అని చెప్తూ ఉంటే, మొన్న జరిగిన చిన్న మన కుటుంబంలోని చిన్న విషయాల వల్ల నేను బాధపడుతూ వెళ్ళాను. అయినా రూట్ లెవెల్లోకి వెళ్ళి కొన్ని తప్పులు జరిగినాయి. ఏదన్నా నిజమైన కార్యకర్తకు తప్పుల కన్నా ముందు మనం కూడా యాజ్ ఏ నాయకులుగా మన గ్రామంలో మనకు పదవులు కావాలన్నా ఏం కావాలన్నా కూడా మనంగా వచ్చి అడిగితే కానీ నాయకుడు తెలియదు. అయితే నారా చంద్రబాబు నాయుడు గారు గత 2024లో ఆదిమూలం గారిని, వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యే గారిని తెలుగుదేశం పార్టీలోకి పిలుచుకొని టికెట్ ఇచ్చి గెలుపులో భాగంగా మీరందరూ కలిసి ఎలా కృషి చేసింటేనే ఆ ఎమ్మెల్యే విజయం. కావున 1-2 ఇష్యూస్, కుటుంబ వ్యవహారాల్లో తేడాలు ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తప్పుల వల్ల కొంత